హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు ఒక హెల్దీ స్వీట్ రెసిపీతో వచ్చేసాను. అదేంటి హెల్దీ అంటుంది మళ్ళీ స్వీట్ అంటుందండి. అవునండి, స్వీట్స్లో కూడా చాలా బలమైన ఆహారాలు ఉన్నాయి. అదే ఇవాళ సున్నుండలు చేస్తున్నాను. అందులో ఉన్న పొట్టు మినప్పప్పు వల్ల వచ్చే ఉపయోగాలు ఇందులో నేను తాటి బెల్లం వాడాను. తాటి బెల్లము, నెయ్యి ఈ మూడు కలగలిపిన సున్నుండల వల్ల వచ్చే మనకి ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే అందరూ హెల్త్కి మంచిది అని చెప్తున్నారు, కానీ వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను దానివల్ల తినడం వల్ల మనకి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అన్నది కూడా నేను పైన టెక్స్ట్లో రాశాను. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే వాటి వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటనేది కూడా తెలుస్తుంది. సో ఒక లైక్ బటన్ ప్రెస్ చేసేసి నా వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నాను. మినువులు కానీ పొట్టు మినప్పప్పు కానీ తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోండి. మంచి సువాసన రావాలి, అదేనండి గుర్తు. ముందు హైలో పెట్టకుండా లోలో పెట్టుకొని సువాసన వచ్చే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మినువుల్ని చక్కగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు మినువులు పౌడర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బెల్లం వేసుకున్నాను. తాటి బెల్లము వేసుకొని చక్కగా ఒక స్పూన్ ఇలాచీ కూడా పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలా మనము కొద్దిగా పౌడర్ వేసి బెల్లంతో మిక్సీ పడితే మిక్సీలోకి ఆ బెల్లం అంటుకోకుండా చక్కగా పొడి పొడిగా వస్తుందన్నమాట. అలా వచ్చిన పౌడర్ని ఒక ప్లేట్ తీసుకొని కలపడానికి వీలుగా ఉండే ఒక పద్దె పళ్ళెం ఒకటి తీసుకొని ఆ పౌడర్ని చక్కగా మనము ఆ ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 గంటలు నెయ్యి తీసుకున్నాను. నాకు ఈ స్వీట్కి నెయ్యి మాత్రం బాగానే పడుతుందండి. చక్కగా నెయ్యి వేసుకొని చేతితో బాగా కలుపుకుంటూ మనము ఉండలు చేసుకోవాలి. చెయ్యి మాత్రం తడిగానే ఉండాలి. తడి అంటే నేతి చెయ్యి ఉంచుకొని చక్కగా అలా ఉండలు కట్టుకొని పైన ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు పెట్టుకొని తింటే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది, అందుకనే జీడిపప్పు పెట్టాను. సో అది మాత్రం ఆప్షనల్, ప్లెయిన్గా తినేవాళ్ళు ఉంటే తినచ్చు. నచ్చిందా? అయితే లైక్, షేర్, ఫాలో చేసి నాకీస్ కిచెన్ చూస్తూ ఉండండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు